అందరంతే ఉండండి. రెడీ. పేద మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవటానికి ఒక ప్రధాన కారణం కుటుంబ సభ్యుల్లో వచ్చే ఆరోగ్య సమస్యలు. వైద్యం అత్యంత ఖరీదైన నేపథ్యంలో కుటుంబంలో ఎవరికి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఆ కుటుంబం అప్పుల పాలవుతుంది, ఆర్థికంగా నలిగిపోతుంది, ఆర్థికంగా చితికిపోతుంది. మరి 2019-2024 మధ్యలో 5 సంవత్సరాలు అప్పటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ₹1 కూడా ఎవరికి వైద్యం నిమిత్తం సహాయం చేయలేదు. కానీ గత 6 నెలలుగా కూటమి ప్రభుత్వం కొన్ని వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు పేద మధ్యతరగతి వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి రూపంలో సహాయం చేయడం జరుగుతుంది. మీలో 2,07,000 వచ్చింది ఎవరికన్నా? ఖమ్మంపాడు నందిగం సుజాత. అంటే ఒక పేద కుటుంబంలో 2 లక్షల రూపాయలు ఆసుపత్రి బిల్లు అయితే ఆ 2,07,000 రూపాయలని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు అందించడం జరిగింది. కాబట్టి విద్య మీద, వైద్యం మీద ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించి పనిచేస్తున్న విషయం గత 6 నెలలుగా మీరందరూ చూస్తున్నారు. భవిష్యత్తులో కూడా విద్యా వైద్యం మీద ఇదే స్థాయిలో అందరికీ సహాయం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తుందని ఈ సందర్భంగా ఇంకోసారి తెలియజేస్తాను.